కేసీఆర్ గారికి మన బెల్లంపల్లి శాసనసభ అభ్యర్థి దుర్గం చిన్నన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ సమావేశానికి వచ్చినటువంటి అశేష జనానికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. ఈరోజు తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలుగా ఆంధ్రులతోటి మనం కొట్లాడి అనేక కష్ట నష్టాలకు ఓర్చి మరి కేసీఆర్ గారు అయితే చావు నోట్లో తలకాయ పెట్టి మనం తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తారని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటేనే మంచిదని చెప్పి భావించి ఇక్కడ అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవేశించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి 400 పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మరి ముఖ్యమైన మరి సంక్షేమ కార్యక్రమం రైతు బంధు పథకం. ఇది ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లేనటువంటి పథకం. ఇవాళ ఐక్యరాజ్య సమితి లాంటి మరి సంస్థ ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి మరి రైతు బీమా పథకం, రైతు మరి బంధు పథకాన్ని కూడా ఇవాళ ప్రపంచం గుర్తించింది. అంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మొత్తం ప్రపంచమే మరి ఎదురు చూసే విధంగా ఉంది. మరి ఇక్కడ ఒక మంచి పాలన సాగిస్తున్న క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి చోటమోట పార్టీలు, ప్రజలు తిరస్కరించిన పార్టీలు అన్నీ కూడా ప్రతిసారి విమర్శించడంతో ప్రజల్లోనే తేల్చుకుందామని చెప్పి ముందస్తుగా ఎన్నికలకు రావడం జరిగింది. ఈరోజు మరొక ఒక్క సంకల్పంతో మరింత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మరి ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన నోరు మూయించాలనే బాధ్యత మరి కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి మరి నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పి మరి 9 నెలల కాలం ఉన్నప్పటికీ కూడా మరి ముందస్తు ఎన్నికలకు రావడం జరిగింది. ఈ ముందస్తు ఎన్నికలలో ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 100 పైన సీట్లను మనం గెలుస్తాం. మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇక్కడ మరి నిలబెడతారని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ఇక్కడ మన అభ్యర్థి మరి మన చిన్నన్న గారు మరి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ బెల్లంపల్లి ప్రాంత అభివృద్ధికి తనకంటూ అనేక మరి కృషి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఒక విషయం, మరి ఇక్కడ జరిగే సమరంలో ఖచ్చితంగా మన చిన్నన్న గారికి మీరు ఓటేసి మళ్ళీ మనం అందరం ఆశీర్వదిస్తే మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను మనం ప్రవేశపెడతాం. మరి ఎవరు ఎన్ని చెప్పినా ఎలాంటి ప్రలోభాలకు లోన్ చేసినా మరి అన్నిటికీ కూడా లోన్ కావద్దని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మరి సభ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.